ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ వికారీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చూస్తుండగానే విలంబినామ సంవత్సరం వెళ్ళిపోయింది, వికారీనామ సంవత్సరం వచ్చేసింది. ఈ ఉగాది నాడు మీరందరూ కొత్త బట్టలు వేసేసుకుని తెల్ల బెంగన స్నానం చేసి వేపపూత పచ్చడి తినేసి రెడీగా ఉన్నారు. కానీ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. అవి మేము మీకు తర్వాత చెప్తాం. ముందు మనం వికారీనామ సంవత్సరం గురించి తెలుసుకుందాం. ఒక మహాయోగం అంటే 4 యుగాలు ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర, కలి. కలియుగంలో 4,32,000 సౌర సంవత్సరాలు ఉంటాయి. అలా దానికంటే 2 రెట్లు ద్వాపర యుగం, దానికంటే 3 రెట్లు త్రేతాయుగం, దానికంటే 4 రెట్లు కృతయుగం. ఒక మహాయుగం అంటే 43,20,000 సౌర సంవత్సరాలు. అలాంటి మహాయుగాలు 1000 వెళ్ళిపోతే బ్రహ్మకొక్క కల్పం. అలాంటి కల్పాలు 2 వెళ్ళిపోతే బ్రహ్మకొక్క రోజు. అలాంటి రోజులు 360 వెళ్ళిపోతే బ్రహ్మకొక్క సంవత్సరం. బ్రహ్మ ఆయుర్దాయం 100 బ్రహ్మ సంవత్సరాలు. బ్రహ్మ ఆయుర్దాయాన్ని మనం పరము అంటాం, దాని సెగన్ని మనం పరార్ధే అంటాం. ప్రస్తుతానికి మనం ప్రథమ పరార్ధే అయిపోయింది, మనం ఇప్పుడు ద్వితీయ పరార్ధేలో ఉన్నాం. అది కూడా ప్రథమ సంవత్సరం, ప్రథమ మాసం, ప్రథమ రోజులో ఉన్నాం. దీన్ని మనం శ్వేతవరాహ కల్పం అంటాం. దాంట్లో కూడా 6 మన్వంతరాలు వెళ్ళిపోయాయి. 7వ మన్వంతరంలో ఉన్నాం. దాని పేరు వైవస్వత మన్వంతరం. దాంట్లో కూడా 27 మహాయుగాలు వెళ్ళిపోయాయి. 28వ మహాయుగంలో ఉన్నాం. అది కూడా కృత, త్రేత, ద్వాపర యుగాలు వెళ్ళిపోయాయి. కలియుగంలో ఉన్నాం. దాని ప్రథమ పాదంలో ఉన్నాం. మనం ఇప్పుడు వికారీనామ సంవత్సరంలో ఉన్నాం. 2019-2020. అది 5,119 సంవత్సరాలు అయిపోయాయి. 5,120 సంవత్సరం ఉన్నాం. అదేంటి? కలియుగ మొదలై. మనకి దీన్ని మనం మహాసంకల్పంలో చెప్తాం. ఎక్కడ చెప్తాం? సంధ్యావందనప్పుడు, దేవతార్చనప్పుడు, వివాహం అప్పుడు, ఇంకా మిగతా శుభకార్యాలప్పుడు దీన్ని ఏం చెప్తామంటే శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం వికారీనామ సంవత్సరం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం పంచాంగం గురించి తెలుసుకుందాం. ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, ఇవంటి పంచాంగం అంటాం. మనకి తిథులు ఎన్ని ఉన్నాయో తెలుసా? 15 తిథులు ఉన్నాయి. పాడ్యమి, విద్య, తదియ, చౌతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య. ఇంకా మీకు తెలుసా వారాలు ఎన్ని ఉన్నాయో? 7 వారాలు ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఇంకా నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషడ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఇంకా మనకి యోగాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 27 యోగాలు ఉన్నాయి. విష్కుంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతిగండం, సుకర్మ, ధృతి, శూలం, గండం, వ్యాగతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాత్, వరియన్, పరిహ, శివం, సిద్ధం, సాధ్యం, శుభం, శుభ్రం, బ్రాహ్మం, ఐంద్రం, వైద్రుతి. ఇక కర్ణాలు 11 కర్ణాలు ఉన్నాయి. బల, బాలవ, కౌలువ, తైతుల, గరజి, అన్నజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవం, కింస్తుగ్నం. ఇంకా మనకి ఈ పంచాంగంలో ఇవే ఉంటాయా? కాదు, ఇంకా చాలా ఉంటాయి. పంచాంగంలో తిథివార నక్షత్ర యొక్క కారణాలు కాకుండా సూర్యోదయం, సూర్యాస్తమయం, శుభ సమయాలు, శుభముహూర్తాలు, దుర్ముహూర్తాలు, వర్జములు, గ్రహణాలు, పండుగలు, పుష్కరాలు, గురుముడిమి, శుక్రముడిమి, కర్తర్లు, ద్వాదశ రాశి ఫలితాలు, ఇంకా మనకి సంతాన ముహూర్తం, యమగండం, రాహుకాలం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు మనం గ్రహణాలు, మనకి 2 గ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఏంటంటే జూలై 16, 2019లో చంద్రగ్రహణం వస్తుంది. ఇది మనకి ధనుర్రాశిలో వస్తుంది.
ఇంకా సూర్యగ్రహణం డిసెంబర్ 26, 2019లో అది కూడా ధనురాశిలోనే ఉంటుంది. మనం ఇప్పుడు పుష్కరాలు మనకి నవంబర్ 5 నుంచి 12 రోజుల దాకా పుష్కరాలు బ్రహ్మపుత్ర నదికి వస్తుంది. ఎవరైనా పుష్కరాల్లో స్నానం చేయాలనుకుంటే మీరు గువాహటి ఆసాం దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే బ్రహ్మ సరోవర్ అని రాజస్థాన్లో అజ్మేర్ దగ్గర వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం రాశి ఫలితాలకి మీరు చూస్తున్నారని నాకు చాలా బాగా తెలుసు, ఎదురు చూస్తున్నారు. కానీ దానికంటే ముందు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి గురుడు తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 23 దాకా గురుడు ధనుర్రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 దాకా వృశ్చిక రాశికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ నవంబర్ 5 నుంచి సంవత్సరం మొత్తం గురుడు ధనుర్రాశిలోనే ఉంటాడు. శనిని తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి జనవరి 24, 2020 దాకా ధనుర్రాశిలో శని ఉంటాడు. ఆ తర్వాత జనవరి 24 నుంచి సంవత్సరం మొత్తం శని మకర రాశి వెళ్ళిపోతాడు. ఇంకా మనం రాహుని తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం రాహు మిథున రాశిలో ఉంటాడు. ఇంకా కేతుని తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ధనుర్రాశిలో ఉన్నాడు. ఇవి చూసుకున్నట్లయితే రాశి ఫలితాలు ఇలా వస్తాయి. మేషరాశి పనుల్లో కొద్దిగా ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ చివరిలో విజయం సాధిస్తారు, గౌరవం లభిస్తుంది. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. వృషభ రాశి స్నేహితులు చాలా బాగా సహకరిస్తారు, కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే శనిస్య కోణ పింగ్ళ బ్రభ్రు కృష్ణ రౌద్ర అంతక యమ సౌరి మందహ పిప్లా దేవ నమస్తుతే. ఇంకా ఇప్పుడు మనం మిథున రాశి. ఈ రాశి వాళ్ళకి స్నేహితులు చాలా బాగా సహకరిస్తారు, విజయం సాధిస్తారు, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వీళ్ళు పఠించాల్సిన శ్లోకం ఏంటంటే శ్రీ దత్త శరణం మమ అనే ఒక శ్లోకం పఠిస్తే మంచిది. వీళ్ళు గణేశ నమస్తుభ్యం ఆరోగ్యం దేహి మే సదా అనే ఒక శ్లోకం పఠిస్తే ఇది కూడా మంచి శ్లోకం. కర్కాటక రాశి. ఈ రాశి వాళ్ళకి ఆలోచన చాలా బాగుంటుంది, లేదా సలహాలు పాటించిన వాళ్ళు కూడా విజయం సాధిస్తారు, అభివృద్ధి సాధిస్తారు. వీళ్ళు శత్రువులపైన విజయం సాధిస్తారు, విజయాలు సాధిస్తారు, గౌరవం లభిస్తుంది. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే దుర్గే స్మృత హర్షభీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాంద దాసి దారిద్ర్యతుక్క భయహారణి కాత్వధన్య సర్వోపకారకర్ణాయ సదాత్త చిత్త. ఈవెన్ మనం సింహరాశిలో ప్రవేశిస్తున్నాం. సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం మనకి విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకుంటారు, కానీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ మరియు క్రీం అచ్యుతానంత గోవింద. కన్యారాశి ఇల్లు స్థలాలు వాకిళ్ళు కొనుక్కునే వాళ్ళకి లాభం కలుగుతుంది. విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకుంటారు, కొత్త కోర్సులకు అప్లై చేస్తారు. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే చింతామణి గృహంతస్థ శ్రీమన నగర నాయక. ఇప్పుడు తులారాశి తండ్రి సహకారం చాలా బాగుంటుంది, విజయం సాధిస్తారు, అభివృద్ధి సాధిస్తారు. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయవాహం జాపే నిత్యం అక్షయం పరమం శివం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి. కష్టపడితే పనుల్ని సాధిస్తారు, కానీ మాట్లాడినప్పుడు అపార్థాలు వస్తూ ఉంటాయి, కాబట్టి తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే శ్రీ దుర్గే నమః. ఇప్పుడు మనం ధనుర్రాశి. వీళ్ళు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వస్తున్నాం. వీళ్ళు నూతన ప్రదేశాలు చూస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే శ్రీ గౌతమే నమఃతో పాటు చంద్రమంగళ మహాంగళ్యే శివే సర్వార్థ సాతకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తుతే. మకర రాశి. ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే శ్రీదత్త శరణం మమ.
కుంభరాశి. ఈ రాశి వాళ్ళకి పనులు కొద్దిగా నెమ్మదిగా పూర్తవుతుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. మీన రాశి. తండ్రి విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకుంటారు. వీళ్ళు చేయాల్సిన శ్లోకం ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఇంకా ఇప్పుడు మనం రాశి ఫలాలు పూర్తయ్యాయి. పంచాంగ శ్రవణం అయిపోయిందా? కాదు. నేను మీకు ముందే చెప్పాను కదా ఉగాది నాడు ఏమేం చేయాలో చెప్తానని. ఇప్పుడు చెప్తాను. తైలాభ్యంగన స్నానం, వేపపూత పచ్చడి తినటం పంచాంగ శ్రవణం చేయటమే కాదు, దీంతో పాటు ధ్వజారోహణ చేయటం, చలివేంద్రాలు చూడటం, కల్ప పూజ చేయటం, సర్వసారిష్ట శాంతి హోమాలు చేయటం, ఆరోగ్య వ్రతం చేయటం, విద్యా వ్రతం చేయడం, కాలపురుషాంగ పూజ చేయటం, ఇలాంటివి చాలా చేయాలి. మీకు తెలుసా రాముడు పూర్వకాలంలో ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేసేవాడు. ఎందుకు? జ్ఞానం పెంచుకోవటానికి. ఇప్పుడు మనం 9 గ్రహాలు ఏమిస్తాయో తెలుసా? ఏమిస్తాయంటే సూర్యుడు శౌర్యంనిస్తాడు, చంద్రుడు ఇంద్రవైభవం ఇస్తాడు, గురుడు సంపత్నిస్తాడు, కుజుడు శుభం ఇస్తాడు, శుక్రుడు సుఖం ఇస్తాడు, బుధుడు బుద్ధిస్తాడు, శని ఆయుర్దాయం ఇస్తాడు, కేతు కులాధిక్యత ఇస్తాడు, ఇంకా రాహు బాహుబలం ఇస్తాడు. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఫలితాలు ఏంటో తెలుసా? పంచాంగ శ్రవణం చేయటం వల్ల పెద్ద ఆయుష్ వస్తుంది, సంతానం బాగుంటుంది, గంగా స్నాన ఫలం, గోదాన ఫలం, ఇలాంటివి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఉగాది నాడు ఏం చేయాలో చెప్పాను, రాశి ఫలితాలు ఏంటో చెప్పాను, ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు నేను చివరిగా మీ అందరికీ నవగ్రహాల ఆయురైశ్వర్యాలు ప్రసాదిస్తూ వికారీనామ సంవత్సరం మీకోసం అనుకూలంగా ఉంటూ మీరు శ్లోకాలు పట్టించి చాలా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాస్టర్ ఈడ్పుగంటి హరిహర్ నందన్ అనే ఈ చిన్నారి ఆ కోవలోకి వస్తాడు. ప్రతి విషయంలోనూ ప్రథముడిగా ముక్కు పచ్చలారని చిన్న వయసులోనే అగ్రతాంబూలం అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. అది కరాటే కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, రచనారంగం కావచ్చు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, విద్య కావచ్చు, ఇలా ఒకటని కాదు అనేక రంగాల్లో మల్టీ టాలెంటెడ్ కిడ్ ఈ బాలుడు. నిండిన వయసు 9, రాణించిన రంగాలు 9. కరాటేలో బ్లాక్ బెల్ట్ చిన్న వయసులో సాధించిన బాలుడిగా, బ్లాక్ బెల్ట్ పరరాష్ట్రంలో అందుకున్న చిన్న వయసు బాలుడిగా, మల్టీ టాలెంటెడ్ బాలుడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు, మొదటి మల్టీ టాలెంటెడ్ బాల రచయితగా సంఖ్యాశాస్త్రంపై పుస్తక రచన, మొదటి మల్టీ టాలెంటెడ్ బాల రచయితగా నంబర్లపై పుస్తకం, మహాత్మా జ్యోతిరావు పూలే సేవారత్న నేషనల్ అవార్డు 2018లో చైల్డ్ కేటగిరీలో అందుకున్న బాలుడిగా, జ్యోతిష్యంలో పంచాంగ శ్రవణాలు పరరాష్ట్రాల్లో సైతం తల్లితో కలిసి చేసిన బాలుడిగా, రామాయణంలో అన్ని కాండాలు అనర్గళంగా ఇంగ్లీష్లో చెప్పి రికార్డు పంపిన బాలుడిగా, టాప్ 100 రికార్డు హోల్డర్గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించిన బాలుడిగా, ఇవే కాకుండా కళాబాల, బాల జ్యోతిష్య భాస్కర, క్యూట్ కిడ్, నెహ్రూ మరియు గాంధీ అవార్డులు, అంతేకాకుండా కరాటేలో బెస్ట్ జూనియర్ మేల్ క్యాడెట్ అవార్డు ముంబై 2017లోను, అలాగే కరాటేలో ఎక్సలెన్సీ అవార్డు ముంబై 2018లోను, స్వాభిమాన్ భారత్ కప్ ఇండో కరాటే ఫెడరేషన్ ముంబై నుంచి ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ 2018లోను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు, మరెన్నో రికార్డులు, సత్కారాలు. ఇంతేకాకుండా స్పిరిచువల్ స్పీచెస్, యోగా, చక్రాలపై మొదలైన వాటి మీద, రామాయణ మహాభారత భగవద్గీత మొదలైన వాటి మీద మంచి పట్టు సాధించిన బాలుడిగా, అంతేకాకుండా యూనిక్ వరల్డ్ రికార్డ్స్లోను, కలామ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ కూడా చోటు సాధించిన వాడిగా ఎన్నో సాధించి విద్యలో సైతం ఎంతో చక్కగా రాణిస్తూ అన్ని విషయాల్లోనూ అతను సైన్స్ కావచ్చు, విద్య కావచ్చు, అలాగే రామాయణ భారతాలు కావచ్చు, స్పిరిచువల్ స్పీచెస్ కావచ్చు, ఏది అడిగినా అనర్గళంగా ఇంగ్లీష్లో పుస్తకాలు రాస్తూ ముందుకు దూసుకుపోతున్న ఇలాంటి ఈ చిన్నారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాడు కావడం గర్వించదగ్గ విషయమే.